హాయ్. హలో. వెల్కమ్ టు మై ఛానల్ 'శంకర్ విలాగ్స్'. సో, ఈరోజు ఇంకొక సుడోకు వేరియంట్ పజిల్‌తో మనం కలుస్తున్నామండి. అదేంటంటే జిగ్సా సుడోకు పజిల్. సో, ఇక్కడ ఇది కూడా చాలా బావుంటుంది. ఇక్కడేంటంటే మనము డిఫరెంట్ సైజ్ బాక్సెస్ ఉంటాయి. ఆ డిఫరెంట్ సైజ్ బాక్సెస్‌లో మనము 1-9 అనేది అకామిడేట్ చేయాలి. దాంతో పాటు ఎలాగో మనము ప్రతి ప్రతి కాలము సుడోకు ప్రిన్సిపల్ 1-9 వితౌట్ రిపిటేషన్. అలాగే ప్రతి బాక్స్‌లో వితౌట్ రిపిటేషన్ 1-9 అనేది అకామిడేట్ అవ్వాలి. సో, అది ఎలా ఉంటుందనేది ఒకసారి చూద్దాం. ఓకే. ఇదిగోండి. ఇది పజిల్. ఇక్కడ చూడండి వేరియస్ ఇర్రెగ్యులర్ బాక్సెస్ ఉన్నాయి చూసారా? చాలా షేప్స్ ఉన్నాయి. చాలా షేప్స్ ఉన్నాయి. ఈ బాక్సెస్ అనేవి చాలా షేప్ కలర్స్‌లో ఉన్నాయి. సో, ఇవన్నీ ఏంటి అంటే 1-9 నంబర్స్ ఇందులో మనం అకామిడేట్ చేయాలి. ఓకే. అలాగే ప్రతి కాలమ్ కూడా 1-9 1-9 అకామిడేట్ అవ్వాలి. సో, ఇది మనము కొద్దిగా మనం నోట్స్ యూజ్ చేసుకొని చేస్తాం. నోట్స్ అంటే మీకు అది మీకు తెలుస్తుంది నోట్స్ అనేది ఏంటో. అది నేను మీకు చూపిస్తాను. అంటే జస్ట్ పెన్సిల్ అనమాట. పెన్సిల్ నోట్స్ యూజ్ చేసుకొని ఇది సాల్వ్ చేయొచ్చు. సో, ఇది మనం ఈరోజు పజిల్ అనేది ఇది సాల్వ్ చేస్తున్నామండి. సో, అది ఎలాగా మనం సాల్వ్ చేద్దాం అనేది చూద్దాం. సో, ఇక్కడ చూడండి. 1 అనేది ఈ బాక్స్‌లో ఇక్కడ అంతా ఉంది. ఈ రో అంతా ఉంది. ఈ సెకండ్ రోలో. సో, 1 అనేది ఇంకెక్కడ రాదు. ఈ ఈ ఈ పింక్ బాక్స్‌లో 1 అనేది ఇక్కడ ఇవి మొత్తం ఇక్కడే రాదు. ఇక్కడొస్తుంది. ఇక్కడ కూడా మీకు ఈ ఫస్ట్ కాలమ్‌లో ఎక్కడ రాదు. ఎందుకంటే 1 ఇక్కడ ఉంది. ఇక్కడ సెకండ్ కాలమ్‌లో కూడా 1 ఇక్కడ ఉంది కింద. సో, థర్డ్ కాలమ్‌లో ఇక్కడొస్తుంది మీకు 1. సో, 1 అనేది మీకు ఇక్కడ పెట్టుకోవాలి. ఓకే. అలాగనమాట. నెక్స్ట్ 1 అనేది ఇంకెక్కడుంది? 1 అనేది ఇక్కడ ఈ ఈ గ్రీన్ బాక్స్ లైట్ గ్రీన్ బాక్స్‌లో 1 అనేది ఇక్కడ రాదు. ఎందుకంటే 1 అనేది ఇక్కడ ఉంది ఆల్రెడీ ఈ రోలో. ఈ 1 అనేది మళ్ళీ ఇక్కడ రాదు. ఎందుకంటే ఇక్కడ ఈ కాలమ్‌లో ఆల్రెడీ ఉంది. ఇక్కడ రావచ్చు. మళ్ళీ ఇక్కడ రాదు. ఓకే. ఇక్కడ రావచ్చు. ఇక్కడ రావచ్చు. ఇక్కడ రావచ్చు. ఓకే. ఈ 3 పాసిబిలిటీస్ ఉన్నాయి. సో, ఇది నోట్స్ లాగా నేను రిప్రజెంట్ చేస్తాను. నోట్స్ అంటే ఇలాగ మనము సైడ్‌కి ఇలాగ పెట్టుకోవచ్చనమాట మనం. ఇక్కడ రావచ్చు, ఇక్కడ రావచ్చు, ఇక్కడ రావచ్చు వర్తం. ఓకే. మీకు ఇక్కడ రాదు, ఇక్కడ రాదు, ఇక్కడ ఎలాగో రాదు. ఎందుకంటే ఇక్కడ 1 అనేది ఇక్కడ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇక్కడ ఈ 2 బాక్సెస్‌లో రాదు. సో, ఈ 3 బాక్సెస్‌లోనే 1 అనేది రావచ్చు. సో, ఇలాగ మనం నోట్స్ పెట్టుకొని చేసుకుంటాం. ఓకే. ఓకే. నెక్స్ట్ 1 అనేది చూడండి. ఈ బాక్స్‌లో ఆల్రెడీ 1 అనేది ఉంది. ఈ మళ్ళీ ఈ డార్క్ గ్రీన్ బాక్స్‌లో చూడండి ఒకసారి 1 అనేది. ఇక్కడ రాదు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఉంది. ఈ పర్పుల్ బాక్స్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ రాదు. 1 అనేది ఇక్కడ రాదు. ఎందుకంటే ఈ పింక్ బాక్స్‌లో ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ రాదు. సో, ఇక్కడంతా ఇక్కడ రాదు. ఎందుకంటే ఇక్కడ 1 ఉంది. ఈ యెల్లో బాక్స్‌లో ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ 1 రాదు. సో, ఇక్కడ రావచ్చు, ఇక్కడ రావచ్చు. ఓకే. 1 అనేది ఇక్కడ రాదు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఉంది ఈ బ్రౌన్ బాక్స్‌లో. సో, ఇక్కడ ఓన్లీ ఇక్కడే రావాలి. ఓకే. సో, ఇవి ఈ బాక్స్‌లో ఒకటే ఇలా ఇక్కడ రావచ్చు ఈ కాలమ్‌లో. సో, ఇక్కడ నేను నోట్స్ పెట్టుకుంటాను 1 అనేది. అలాగే మీకు ఇక్కడ కూడా రావచ్చు. ఈ బాక్స్‌లో కూడా రావచ్చు 1 అనేది. సో, ఈ మొత్తము డార్క్ గ్రీన్ బాక్స్‌లో మీకు 1 అనేది ఈ 2 ప్లేసెస్‌లోనే వస్తుంది. ఇంకా మిగతా ఎక్కడ రాదు. ఓకే. ఎందుకంటే ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. ఇక్కడ రాదు, ఇక్కడ రాదు. సో, ఈ 2 బాక్స్ సో, ఈ యెల్లో బాక్స్‌లో ఆల్రెడీ 1 ఉంది. సో, ఇక్కడ మీకు ఈ యెల్లో బాక్స్‌లో 1 అవసరం లేదు. ఇక్కడ 1 ఆల్రెడీ ఉంది. ఓకే. ఇక్కడ సో, ఇక్కడ మీకు 1 అవసరం లేదు. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ 2 చూడండి ఒకసారి. 2 అనేది ఇక్కడ ఆల్రెడీ ఉంది. ఈ రోలో ఉంది. ఇక్కడ రాదు. ఇక్కడ మీకు 2 అనేది ఇక్కడ రాదు. ఎందుకంటే 2 ఇక్కడ ఆల్రెడీ ఉంది.
2 అనేది ఈ మొత్తం బాక్స్‌లో ఇక్కడెక్కడ రాదు. ఎందుకంటే ఈ 2 ఆల్రెడీ ఇక్కడుంది. ఈ స్క్వేర్ షేప్ బాక్స్‌లో బ్రౌన్ షేప్ బాక్స్ 2 అనేది ఇక్కడ రాదు. ఇక్కడ రాదు. ఇక్కడ రాదు. సో, 2 అనేది ఇక్కడ రాదు. ఎందుకంటే 2 అనేది ఇక్కడ ఆల్రెడీ ఉంది కాబట్టి 2 అనేది ఇక్కడ రాదు. సో, 2 అనేది ఎక్కడొస్తుంది మనకి? ఓన్లీ ఇక్కడ, ఇక్కడ ఇక్కడ మీకు రావచ్చు. ఇక్కడ రాదు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ సో, 2 అనేది ఇక్కడ ఒకటే వస్తుంది. సో, 2 అనేది మనం ఈ డార్క్ గ్రీన్ బాక్స్‌లో ఇక్కడ పెట్టుకుంటాం. ఓకే. అది. ఇక్కడ మీకు రాదు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ 2 ఉంది కాబట్టి ఈ కాలమ్‌లో అంతటా ఇక్కడ రాదు. సో, 2 అంతటా మళ్ళీ ఇక్కడ కూడా ఈ కాలమ్‌లో అంతటా ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ రాదు. మళ్ళీ ఇక్కడ 2 అనేది చూడాలి. ఇక్కడ మీకు 2 అనేది ఇక్కడ రాదు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఉంది. ఇక్కడ 2 రాదు. ఎందుకంటే దీనికి ఇక్కడ ఉంది ఈ బాక్స్‌లో. మళ్ళీ ఇక్కడ రాదు. ఎందుకంటే 2 అనేది బ్రౌన్ బాక్స్‌లో ఉంది. 2 అనేది మళ్ళీ ఇక్కడ రావచ్చు. ఇక్కడ రావచ్చు. ఇక్కడ రాదు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఉంది 2 అనేది. మళ్ళీ ఇక్కడ రాదు. ఎందుకంటే 2 అనేది ఇక్కడ ఆల్రెడీ ఉంది. ఇక్కడ రావచ్చు. మళ్ళీ ఇక్కడ రావచ్చు. ఓకే. 2 అనేది మీకు ఏ ఇక్కడ ఈ కాలమ్‌లో ఇక్కడ రావచ్చు. ఇక్కడ రావచ్చు. ఇక్కడ రావచ్చు. ఓకే. అలాగే మీకు 2 అనేది ఇక్కడ ఎక్కడ రాదు. మళ్ళీ 2 అనేది ఇక్కడ మీకు రావచ్చు. సో, ఇక్కడ కూడా నేను 2 పాసిబిలిటీ అనేది పెడుతున్నాను. ఓకే. మళ్ళీ ఈ బాక్స్‌లో చూడండి 2 అనేది. 2 అనేది ఇక్కడ రాదు. ఇక్కడ రాదు. సో, ఇక్కడ మీకు రావచ్చు 2 అనేది. ఓకే. ఇక్కడ, ఇక్కడ కూడా మీకు 2 అనేది ఇక్కడ రావచ్చు. మళ్ళీ ఇక్కడ రావచ్చు. ఇక్కడ రావచ్చు. సో, ఇవన్నీ పాసిబిలిటీస్ అన్నమాట మనం పెట్టుకునేటివి. నెక్స్ట్ 2 అనేది ఈ కాలమ్‌లో ఒకసారి చూసుకుంటే ఇక్కడ ఈ బాక్స్‌లో ఈ బ్లూ బాక్స్ ఈ బ్లూ ఇర్రెగ్యులర్ బాక్స్‌లో చూసుకుంటే 2 అనేది ఇక్కడ రాదు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఉంది. ఓకే. ఇక్కడ రాదు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఉంది. ఇక్కడ మీకు రావచ్చు 2 అనేది. ఇక్కడ రాదు. ఇక్కడ రావచ్చు. సో, 2 అనేది పాసిబిలిటీ ఇక్కడ రావచ్చు. ఇక్కడ రాదు. సో, ఇక్కడ మీకు ఇక్కడ కూడా రావచ్చు. సో, 2 అనేది ఇక్కడ రావచ్చు. మళ్ళీ ఇక్కడ రావచ్చు. ఇక్కడ రావచ్చు. సో, 3 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇది బ్లూ కలర్డ్ బాక్స్‌లో. ఓకే. ఇక్కడ చూడండి ఒకసారి. 2, 2 అనేది ఈ లైట్ గ్రీన్ బాక్స్‌లో మనకి పాసిబిలిటీస్ ఓన్లీ ఇక్కడ, ఇక్కడ ఉన్నాయి అంతే. ఇక్కడ లేదు. ఎందుకంటే 2 ఇక్కడ ఉంది. 2 ఇక్కడ ఉంది. 2 ఇక్కడ ఉంది. ఇక్కడ రాదు. 2 అనేది కంపల్సరీ ఈ రెండిటి మధ్యలోనే ఈ లైట్ గ్రీన్ బాక్స్‌లో వస్తుంది. సో, 2 అనేది ఇక్కడ రాదింకా. ఇది తీసేయొచ్చు ఈ నోట్స్ అనేది. ఇక్కడ 2 రాదు. సో, 2 అనేది ఇక్కడ ఇక్కడ మాత్రమే వస్తుంది పైన. ఈ పైన 3 పాసిబిలిటీస్‌లోనే వస్తుంది. ఇక్కడ రాదనమాట. సో, అలాగ మనం రెడ్యూస్ చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ 4 చూడండి ఒకసారి. 4 అనేది ఈ పై బాక్స్‌లో ఎక్కడ రాదు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఉంది 4 అనేది. నెక్స్ట్ ఇక్కడ 4 అనేది ఇక్కడ రావచ్చు. ఇక్కడ రాదు. ఎందుకంటే ఇక్కడ 4 అనేది ఆల్రెడీ ఉంది. ఇక్కడ రాదు. 4 అనేది ఆల్రెడీ ఉంది. సో, ఈ బ్రౌన్ బాక్స్‌లో మీకు 4 అనేది ఎక్కడొస్తుంది? ఇక్కడ, ఇక్కడ. సో, 4 అనేది ఇక్కడ రావచ్చు. ఇక్కడ రావచ్చు. ఇంకా 4 అనేది ఇక్కడ రాదు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఉంది. ఓకే. నెక్స్ట్, నెక్స్ట్ 4 అనేది ఇక్కడ రాదు. ఇక్కడ ఆల్రెడీ ఉంది. ఇక్కడ రావచ్చు. ఇక్కడ రాదు. 4 ఇక్కడ ఆల్రెడీ ఉంది. మళ్ళీ ఇక్కడ రావచ్చు. ఇక్కడ రావచ్చు. సో, 4 అనేది ఇక్కడ రావచ్చు. ఇక్కడ, ఇక్కడ రావచ్చు. ఇక్కడ రావచ్చు. మళ్ళీ ఇక్కడ గూడా ఈ ఇక్కడ రావచ్చు. ఇక్కడ రావచ్చు. ఇక్కడ రాదు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ 4 ఉంది.
ఓకే. ఈ లైట్ గ్రీన్ బాక్స్‌లో ఈ 4. మళ్ళీ యెల్లో బాక్స్ చూడండి ఒకసారి. యెల్లో బాక్స్‌లో 4 ఎక్కడొస్తుంది? ఇక్కడ రావచ్చు. ఇక్కడ రాదు. ఎందుకంటే కింద ఆల్రెడీ ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లో ఇక్కడ రాదు. ఓకే. అలాగే ఈ 2 బాక్సెస్‌లో కూడా రాదు 4. ఈ 2 ఎందుకంటే 4 అనేది ఇక్కడ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇక్కడ 4 రాదు. అలాగే 4 ఇక్కడ రాదు. సో, మీకు 4 అనేది ఇక్కడైనా రావాలి, ఇక్కడైనా రావాలి. సో, 4 అనేది ఇక్కడ రాదు. ఎందుకంటే 4 అనేది ఆల్రెడీ ఇక్కడ ఉంది. సో, 4 అనేది ఒక చోటే వస్తుంది. ఇక్కడ, ఇక్కడ. ఇక్కడ ఒక చోట రావాలి. సో, 4 అని ఇక్కడ పెట్టుకుంటాం. ఓకే. ఈ 4 ఇక్కడ పెట్టగానే ఇక్కడ మనం ఆటోగా మనకి 4 అనేది పోతుందనమాట. పాసిబిలిటీ. ఓకే. అలాగే ఇప్పుడు యెల్లో బాక్స్ కూడా ఫిలప్ అయిపోయింది 4తో. ఇప్పుడు ఈ నెక్స్ట్ బ్లూ బాక్స్ చూడండి. బ్లూ బాక్స్‌లో 4 అనేది ఇక్కడ రాదు, ఇక్కడ రాదు. ఇక్కడ రావచ్చు, ఇక్కడ రావచ్చు, ఇక్కడ రావచ్చు. అలాగే ఇక్కడ కూడా రావచ్చు. ఎందుకంటే ఇక్కడెక్కడా లేదు 4. సో, ఇక్కడ రాదు, ఇక్కడ రాదు. సో, 4 అనేది మీకు పాసిబిలిటీస్‌లో ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ రాదు. ఈ రెండిట్లో రాదు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి. సో, 4 అనేది ఇక్కడ ఈ మూడిట్లో రావచ్చు. ఓకే. ఓకే. 4 అనేది మళ్ళీ ఇక్కడ వస్తుంది. ఇక్కడ రాదు. ఇక్కడ రాదు. ఓకే. నెక్స్ట్ 4 అనేది ఈ పైన బాక్స్ చూడండి. ఆక్వా కలర్. ఆక్వా కలర్డ్ బాక్స్‌లో 4 అనేది ఇక్కడ రావచ్చు. ఇక్కడ రాదు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఉంది. ఇక్కడ రాదు. ఇక్కడ ఆల్రెడీ ఉంది. ఓకే. ఇక్కడ అంతా రాదు. మళ్ళీ ఇక్కడ రావచ్చు. ఇక్కడ రాదు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఉంది. మొత్తం ఇదంతటా ఎక్కడ రాదు 4 అనేది. సో, 4 అనేది మీకు ఒకటే చోట ఎక్కడొస్తుంది? ఇక్కడ. సో, ఇక్కడ ఒకటే వస్తుంది మీకు 4 పాసిబిలిటీ. ఇక్కడ రాదు. ఎందుకంటే ఇక్కడ ఉంది. ఇక్కడ అంతటా రాదు. ఇక్కడ రాదు. ఎందుకంటే ఇక్కడ ఉంది. సో, ఇక్కడ ఆల్రెడీ అంతా ఉంది. సో, 4 అనేది ఇక్కడొస్తుంది. ఇక్కడ 4 ఎళ్ళిపోగానే ఇక్కడ ఆటో డిలీట్ అయిపోతాయి కాబట్టి 2 పాసిబిలిటీస్ ఇక్కడ ఒకటే 4 ఉంది. సో, ఇక్కడ 4 అనేది డైరెక్ట్ మనం సింగిల్ కాబట్టి ఇక్కడ మనం డైరెక్ట్ 4 ఫిలప్ చేసుకోవచ్చు. ఇక్కడ 4 ఫిలప్ చేయగానే ఇక్కడ 2 వస్తుంది సింగిల్‌గా. సో, 2 అనేది డైరెక్ట్ సింగిల్ పాసిబిలిటీ ఇక్కడ. 2 అనేది మనం డైరెక్ట్ ఫిలప్ చేసుకోవచ్చు ఇక్కడ. అలాగే ఇప్పుడు 2 అనేది ఇక్కడ సింగిల్ పాసిబిలిటీ. ఇది మనం ఫిలప్ చేసుకోవచ్చు. 2 సింగిల్ పాసిబిలిటీ లేదు. ఎందుకంటే ఇక్కడ చాలా 2స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా ఒక 2 ఉంది. సో, సింగిల్ పాసిబుల్. ఇక్కడ 4 అనేది మళ్ళీ సింగిల్ పాసిబిలిటీ. సో, ఇక్కడ మీరు ఫిలప్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ 4 సింగిల్ పాసిబిలిటీ. సో, 4 అనేది ఇక్కడ ఫిలప్ చేసుకోవచ్చు. 4 అనేది ఇప్పుడు అన్నీ అయిపోయాయి. అన్నీ ఫిలప్ అయిపోయాయి. ఓకే. అలాగే మనం మిగతావి కూడా ఫిలప్ చేసుకోవాలి. ఇప్పుడు మనము 2 చూసుకుందాం. 2 చూసుకుంటే ఇప్పుడు చూడండి ఇక్కడ 2 అనేది కొత్తగా యాడ్ అయింది ఇక్కడ. సో, 2 అనేది ఇక్కడ యాడ్ అయింది కాబట్టి ఇక్కడ మీకు 2 అనేది ఇంకెక్కడ రాదు. ఈ బాక్సెస్‌లో. ఓకే. 2 అనేది ఇక్కడ రావచ్చు. ఇంకా ఇక్కడ రావచ్చు. అలాగే 2 అనేది ఇక్కడ రాదు. యెల్లో బాక్స్‌లో ఇక్కడ రాదు, ఇక్కడ రాదు, ఇక్కడ రాదు. సో, 2 అనేది ఓన్లీ ఇక్కడొస్తుంది. ఓకే. ఇక్కడ ఈ రోలో రాదు. ఇక్కడ రాదు, ఇక్కడ రాదు. 2 అనేది ఇక్కడ ఒకటే వస్తుంది. సో, 2. సో, పాసిబిలిటీస్ అనేవి ఇక్కడ ఈ 2 ఉన్నాయి. ఈ 2 మధ్యలో ఇక్కడ 2 వస్తాయి ఇప్పుడు. ఎందుకంటే అవి ఆటో ఆటో రిమూవ్ అయిపోయాయన్నమాట. ఓకే. సో, 2 అనేది ఇక్కడికొచ్చిన తర్వాత మీకు 2 అనేది ఇక్కడ 2 పాసిబిలిటీస్‌లో ఉన్నాయి. ఇక్కడ రాదు. ఇక్కడ
సో, పైన 2 అనేది చూసుకుంటే ఇక్కడ రాదు. 2 అనేది ఎక్కడ రాదు. సో, ఇక్కడ రావచ్చు. ఇక్కడ రాదు. మళ్ళీ ఇక్కడ రాదు. ఇక్కడ రావచ్చు. సో, 2 అనేది ఇక్కడొక పాసిబిలిటీ. ఇక్కడొక పాసిబిలిటీ. ఓకే. అది. ఇప్పుడు ఇంకోటి చూడండి. 2 అనేది ఇక్కడ డిలీట్ అయిపోయింది. ఇక్కడ రాదింక. ఈ బాక్సెస్‌లో ఎక్కడ రాదు. ఇక్కడ మీకు 2 రాదు. ఎందుకంటే 2 అనేది ఈ బాక్స్‌లో యెల్లో బాక్స్‌లో ఆల్రెడీ ఉంది కాబట్టి ఇక్కడ రాదు. 2 అనేది ఇక్కడ రాదు. సో, ఇక్కడ ఓన్లీ పాసిబిలిటీ 2 ఈ కాలమ్ అంతటా ఇక్కడే. థర్డ్ వన్. సో, ఇక్కడ మనం 2 ఫిలప్ చేసుకోవచ్చు. సో, ఈ బ్లూ బాక్స్‌లో 2 అనేది ఇక్కడొచ్చేసింది. ఇప్పుడు మిగతాది మనం 2 అనేది ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఈ 2 బాక్సెస్‌లో మనం చూసుకోవాలి. తర్వాత మనం తెలుసుకుంటే డెడ్యూస్ అవుతుంది. అందువల్ల మనం 3 అనేది సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు మనం 3 చూసుకుంటే ఈ యెల్లో బాక్స్‌లో ఒకసారి చూడండి 3 ఇక్కడ రాదు. ఇక్కడ రావచ్చు. ఇక్కడ రాదు. సో, 3 అనేది సింగిల్‌గా ఇక్కడ ఒక్కటే వస్తుంది. సో, 3 అనేది ఈ యెల్లో బాక్స్‌లో ఇక్కడ రాదు. ఇక్కడ ఇక్కడ ఒకటే వస్తుంది. మళ్ళీ ఇక్కడ కూడా రాదు. సో, 3 అనేది ఇక్కడ పెట్టుకుంటాం. అలా. నెక్స్ట్, నెక్స్ట్ 3 ఇక్కడ బ్లూ బాక్స్‌లో ఒకసారి చూడండి. ఇది ఈ బ్లూ బాక్స్, లైట్ బ్లూ బాక్స్, డార్క్ బ్లూ బాక్స్ ఒకసారి చూడండి. ఇక్కడ రాదు 3. ఈ ఇక్కడ రాదు. ఇక్కడ మొత్తం అంతటా రాదు. ఇక్కడ మొత్తం అంత రాదు. ఈ 3 అనేది ఇక్కడ రాదు. సో, 3 అనేది ఇక్కడ ఒకటే వస్తుంది. సో, 3 ఇక్కడ పెట్టేస్తాం. సారీ. ఓహ్! సారీ 3 అనేది ఆల్రెడీ ఉంది. సారీ 3 అనేది ఆల్రెడీ ఉంది కాబట్టి ఇంక 3 అనేది రాదిక్కడ. ఓకే. అలాగే 3 అనేది ఇక్కడెక్కడ రాదు. ఈ పర్పుల్ బాక్స్‌లో 3 అనేది ఇక్కడెక్కడ రాదు. సో, 3 అనేది ఇక్కడ ఒకటే వస్తుంది. సో, 3 అనేది ఇక్కడ. అలాగే నెక్స్ట్ ఇక్కడ మిగిలిన ఈ రోలో మిగిలిన డిజిట్స్ ఏంటి 1, 2, 3, 4, 5 ఒకటి మిస్సింగ్. ఇంకొకటి 7 ఒకటి మిస్సింగ్. 7 అనేది ఇక్కడ ఉంది. సో, 7 అనేది ఇక్కడ రాదు కాబట్టి ఇక్కడొస్తుంది. మిగతాది 5. 5 మిస్సింగ్ ఇక్కడొస్తుంది. ఓహ్! సారీ. ఓహ్! సారీ. ఇక్కడ నేను ఒక మిస్టేక్ చేశాను. ఇక్కడ 3 పాసిబిలిటీస్ ఉన్నాయి. 3 పాసిబిలిటీస్‌లో ఏంటి మిస్సింగ్ అంటే 1, 2, 3, 4, 5 తర్వాత 6 ఉంది. 7 ఉంది. 7, 8. 5, 7, 8 మిస్సింగ్. సో, 8 అనేది ఇక్కడ రాదు. ఇక్కడ ఆల్రెడీ 8 ఉంది కాబట్టి ఇక్కడ రాదు. సో, 8 అనేది ఈ 2 చోట్లనే వస్తుంది మీకు. ఓకే. పాసిబిలిటీస్ ఇక్కడ ఒకటే ఉంది. ఇంకా 5, 7 అవి మనం తర్వాత రెడ్యూస్ చేస్తే వస్తుంది. ఇక్కడ ఎలాగో రాదు. 7 ఇక్కడ వస్తుంది. ఇక్కడ రావచ్చు. సో, 8 అనేది ఇక్కడ రావచ్చు. సో, 8 అంతటా ఇది ఇక్కడ రాదు కాబట్టి 8 అనేది మీకు ఇక్కడ రాదు. ఇక్కడ అంతటా రాదు 8 అనేది. ఓకే. సో, 8 అనేది ఇక్కడ రావచ్చు. ఇక్కడ రావచ్చు. ఇక్కడ రావచ్చు. ఈ పాసిబిలిటీస్ అనేవి 8 అక్కడున్నాయి. ఇక్కడ రావచ్చు. ఇక్కడ రావచ్చు. ఇక్కడ రావచ్చు. నెక్స్ట్ ఇక్కడ 8 కూడా 3 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ మిస్సింగ్ ఏంటి పర్పుల్ దాంట్లో 1, 2, 3, 4, 5 మిస్సింగ్. 5, 7, 8. సో, 7 అనేది ఇక్కడ రాదు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఉంది. సో, 7 అనేది 2 పాసిబిలిటీస్‌లో ఇక్కడే వస్తుంది. ఓకే. 5, 7, 8. సో, అవి మనం తర్వాత రెడ్యూస్ చేయొచ్చు. నెక్స్ట్
ఇక్కడ చూడండి ఈ బాక్స్‌లో 1, 2, 3, 4, 5 మిస్సింగ్, 6 మిస్సింగ్, 8 మిస్సింగ్, 9 మిస్సింగ్. 9 అనేది ఇక్కడ రాదు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఉంది. ఇక్కడ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇక్కడ 9 రాదు. సో, 9 అనేది ఈ 3 పాసిబిలిటీస్‌లో ఎక్కడైనా రావచ్చు. సో, 9 అనేది ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ. ఓకే. అలాగే 5, 6 కూడా మిస్సింగ్. 6 అనేది ఇక్కడ రాదు. సో, 6 అనేది ఇక్కడ రాదు. మళ్ళీ వేరే బాక్స్ చూద్దాం. ఇక్కడ చూడండి ఫిఫ్త్ రోలో 1, 2, 3, 4, 5 మిస్సింగ్. 5, 6, 8, 9. 5, 6, 8, 9. ఓకే. 5 అనేది మీకు ఇక్కడ రాదు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఉంది. ఓకే. ఇక్కడ రాదు. 5 అనేది ఇక్కడ ఉంది. 5 అనేది మళ్ళీ ఇక్కడ, ఇక్కడ రావచ్చు 5 అనేది. ఓకే. ఇక్కడ 5 రావచ్చు. ఇక్కడ కూడా మీకు 5 రావచ్చు. ఓకే. 5 అనేది ఇక్కడ ఈ 2 పాసిబిలిటీస్‌లో ఎక్కడైనా రావచ్చు. అలాగే 6 అనేది కూడా మీకు కొద్దిగా ఇంకా రెడ్యూస్ అవ్వాలి. ఈ రోలో ఈ సెవెంత్ రోలో చూడండి ఒకసారి 1, 2, 3, 4, 5 అనేది ఇక్కడ మొత్తానికి రాదు. ఇక్కడ 5 రాదు. సో, 5 అనేది ఇక్కడ ఒకటే వస్తుంది. ఇక్కడ ఇక్కడ కూడా రావచ్చు 5 అనేది. ఓకే. సో, 5 అనేది ఇక్కడ రావచ్చు. ఇక్కడ రావచ్చు. ఓకే. అందుకే మనం 5 అనే పాసిబిలిటీస్ ఇలాగ పెట్టుకోవచ్చు. 5. అలాగే మీకు ఇక్కడ 7 మిస్సింగ్. 7 అనేది ఇక్కడ ఉంది. సో, అక్కడ రాదు. ఇక్కడ రావచ్చు, ఇక్కడ రావచ్చు, ఇక్కడ రావచ్చు, మళ్ళీ ఇక్కడ రావచ్చు. సో, పాసిబిలిటీస్ ఎక్కువే ఉన్నాయి. నెక్స్ట్ 8. 8 అనేది 8 అనేది కూడా ఇక్కడ రావచ్చు, ఇక్కడ రావచ్చు. అలాగే ఇక్కడ రావచ్చు. సో, ఇక్కడ కూడా రావచ్చు. 9 అనేది ఇక్కడ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇక్కడ రాదు. మళ్ళీ 9 అనేది కూడా ఇక్కడ రాదు. ఇక్కడ రావచ్చు ఇక్కడ కూడా. సో, పాసిబిలిటీస్ ఎక్కువే ఉన్నాయి. మనం కొద్దిగా కేర్‌ఫుల్‌గా మనం రెడ్యూస్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ చూడండి 1, 2, 3 ఇక్కడే వస్తుంది మీకు. 3 ఇక్కడ రాదు, ఇక్కడ రాదు. సో, 3 అనేది మీకు ఇక్కడే వస్తుంది. 3 అనేది ఇక్కడ రాదు, ఇక్కడ రాదు. సో, 3 అనేది ఇక్కడొస్తుంది. సో, ఇక్కడ 3 పెట్టేసుకుందాం. ఓకే. నెక్స్ట్ 3 అనేది ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇక్కడ 3 ఇక్కడ లాస్ట్ 3 అనేది ఎక్కడుందో చూడండి. మీరు 3 అనేది మిస్సింగు ఈ బాక్స్ ఈ బాక్స్‌లో ఆల్రెడీ 3 ఉంది కాబట్టి ఇక్కడ రాదు. సో, 3 అనేది ఇక్కడ, ఇక్కడ ఒకటే వస్తుంది. ఈ బాక్స్‌లో. ఓకే. మీకు అర్థమైందా? ఈ బ్ ఈ బ్లూ బాక్స్‌లో 3 అనేది ఇక్కడ, ఇక్కడ మొత్తం అంతటా మీకు 3 అనేది ఇక్కడ, ఇక్కడ రాదు. ఇక్కడ రాదు. ఇక్కడ రాదు. ఇక్కడ రాదు. సో, ఐదర్ ఇక్కడ కానీ, ఇక్కడ రాదు. ఎందుకంటే ఇక్కడ ఉంది కాబట్టి. సో, 3 అనేది ఇక్కడ ఒకటే వస్తుంది. ఈ బాక్స్‌లో, బ్లూ బాక్స్‌లో. సో, 3 అనేది ఇక్కడ పెట్టేస్తాం. ఓకే. సో, నెక్స్ట్ 3 గూడా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఒకసారి 5 చూడండి. 5 ఇక్కడ రాదు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఉంది.
ఇక్కడ రావచ్చు. ఇక్కడ రాదు. ఇక్కడ, ఇక్కడ గూడా ఇక్కడ రాదు. ఇక్కడంతా రాదు. ఎందుకంటే 5 అనేది ఇక్కడ ఆల్రెడీ ఉంది. ఇంకో 5 అనేది ఇక్కడికి కూడా ఉంది. సో, 5 అనేది ఇక్కడ ఒక్కటే రావాలి. సో, 5 అనేది ఇక్కడ పెట్టేస్తాం. ఓకే. అలాగే ఇక్కడ ఇప్పుడు 5 చూడండి ఒకసారి. ఈ బాక్స్‌లో డార్క్ బ్లూ బాక్స్‌లో ఇక్కడ రాదు, ఇక్కడ రాదు, ఇక్కడ రాదు. సో, 5 అనేది ఇక్కడ కానీ వస్తుంది. ఓకే. సో, ఈ 5 అనేది మీకు కంపల్సరీగా మీకెక్కడ వస్తుంది? 5 అనేది ఇక్కడ గాని వస్తుంది. మళ్ళీ ఇక్కడ రాదు. ఇక్కడొచ్చే ఛాన్స్ ఉంది. సో, మీకు 5 అనేది ఇక్కడ రావచ్చు, ఇక్కడ రావచ్చు, ఇక్కడ రావచ్చు. ఓకే. అలాగే ఇక్కడ కూడా రావచ్చు. ఓకే. నెక్స్ట్ ఈ బాక్సెస్‌లో మిగతా ఈ గ్రీన్ బాక్స్‌లో ఒకసారి చూడండి. 5 అనేది ఇక్కడ రాదు. ఇక్కడ, ఇక్కడ గూడా రావచ్చు. ఇక్కడ కూడా రావచ్చు. సో, ఇక్కడ మొత్తం 3 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ. సో, 5 అనేది ఈ గ్రీన్ బాక్స్‌లో కంపల్సరీ ఇక్కడే రావాలి. ఇక్కడ రావాలి గాబట్టి, ఇక్కడ మీకు 5 అనేది ఇక్కడ రాదు. సో, ఇక్కడ 5 అనేది ఇక్కడ రాదు గాబట్టి, 5 అనేది ఒకే పాసిబిలిటీ ఇక్కడుంది. సో, ఇక్కడ మనం 5 పెట్టుకోవచ్చు. ఓకే. ఇక్కడ ఒకసారి 5 పెట్టుకున్నాక మీకు ఆహ్, ఇక్కడ సింగిల్ పాసిబిలిటీ ఈ బాక్స్‌లో 5 అనేది ఇక్కడొచ్చింది. ఓకే. ఇక్కడ మనం 5 అనేది ఇక్కడ పెట్టుకోవచ్చు మనం. 5 అనేది ఇక్కడ కూడా వస్తుంది. మనం పెట్టలేదా ఇది? 5 అనేది మీకు ఇక్కడ ఈ బాక్సెస్‌లో ఈ కాలమ్‌లో ఇక్కడ ఎలాగో వచ్చింది. ఇక్కడ ఎలాగో ఇక్కడ రావాలి. ఇక్కడొచ్చేసి ఇక్కడ రాదు, ఇక్కడ రాదు, ఇక్కడ రావచ్చు. అలాగే ఇక్కడ కూడా రావచ్చు. అలాగే ఇక్కడ కూడా రావచ్చు. ఓకే. ఈ పాసిబిలిటీస్ ఉన్నాయి. సో, మనం ఇది 2 పాసిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి సింగిల్ పాసిబిలిటీ లేదు. ఓకే. ఓకే. ఇక్కడ చూడండి. ఈ 5, 8, 5, 8. సో, ఇక్కడ ఈ బాక్సెస్ ఈ డార్క్ గ్రీన్ బాక్సెస్‌లో ఒకసారి చూడండి ఒకసారి. 1 అనేది ఇక్కడే వస్తుంది. ఈ 2 బాక్సెస్‌లోనే వస్తుంది. సో, 1 అనేది మీకు ఇక్కడే వస్తుంది మీకు. నెక్స్ట్ 2, 3, 4, 5 అనేది ఈ 2 చోట్ల వస్తుంది. 6 ఇక్కడ రాదు. ఇక్కడ రావచ్చు, ఇక్కడ రావచ్చు. 7 7 కూడా ఇక్కడ రాదు. ఇది పాసిబిలిటీస్ ఎక్కువే ఉన్నాయి. ఈ 8థ్ రోలో చూడండి ఒకసారి. 1, 2, 3, 4, 5, 6, 7. 5 మిస్సింగ్, 7 మిస్సింగ్, 8 మిస్సింగ్. ఓకే. ఇక్కడ 7 అనేది ఇక్కడ రాదు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఉంది 7. సో, ఇక్కడ 7 అనేది ఇక్కడ రావచ్చు. సో, ఇక్కడ మీకు ఏమేమి వస్తుంది? మళ్ళీ 5, 7 వస్తుంది. ఓహ్! సారీ 5 కాదు. 5, 7 వస్తుంది. ఎందుకంటే 8 ఇక్కడ ఆల్రెడీ ఉంది. ఆ! ఇప్పుడు చూడండి ఒకసారి. ఇక్కడ మీకు 7 అనేది మీకు
7 అనేది ఈ మొత్తం రోలో ఇక్కడ, ఇక్కడ రావచ్చు. ఇక్కడ రావచ్చు. అలాగే ఇక్కడ కూడా రావచ్చు. ఓకే. అలాగే ఇప్పుడు మీకు 7 నెక్స్ట్ ఈ డార్క్ గ్రీన్ బాక్స్‌లో 7 అనేది ఇక్కడ రాదు. ఇక్కడ, ఇక్కడ రాదు. సో, 7 అనేది కంపల్సరీగా మీకు ఇక్కడే రావాలి. ఇక్కడ రాదు. మళ్ళీ ఇక్కడ రావచ్చు. సో, 7 అనేది మీకు ఇక్కడ ఇక్కడ ఒక్కటే రావాలి. ఓకే. సో, ఇక్కడ 7 పెట్టండి. ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ 7, 9. 9 అనేది ఇక్కడ రాదు. ఓకే. 9 అనేది ఇక్కడ రాదు. 9 అనేది ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఉంది. 9 అనేది ఈ బాక్స్‌లో ఇక్కడ, ఇక్కడ ఒకటే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇక్కడ 9 రాదు. ఎందుకంటే ఇక్కడ 9 ఉంది. సో, ఇక్కడ 9 రాదు. సో, 9 అనేది కంపల్సరీగా ఇక్కడే వస్తుంది. 9 అనేది ఇక్కడ కూడా రావచ్చు. సారీ. సో, 9 అనేది మీకు ఇక్కడ కూడా రావచ్చు. సో, 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. పాసిబిలిటీస్ ఏంటంటే ఇక్కడొక 9, ఇక్కడొక 9. ఓకే. ఇక్కడ అంతటా 9 అనేది పాసిబిలిటీస్ ఎక్కువే ఉన్నాయి. ఇక్కడ 9 ఆల్రెడీ ఉంది కాబట్టి ఇక్కడ 9 అనేది ఇక్కడ రాదు. ఇక్కడ 9 అనేది ఇక్కడ రావచ్చు. ఇక్కడ 9 ఇక్కడ రావచ్చు. ఓకే. సో, మనకి నెక్స్ట్ ఈ బాక్స్ ఒకసారి చూడండి. 1, 2, 3, 4, 5, 6 ఇక్కడ రాదు. ఇక్కడ వస్తుంది. 6, 7, 8. 8 అనేది కూడా మీకు ఇక్కడ రాదు. సో, 1 అనేది ఇక్కడ చూడండి. ఇక్కడ ఉంది. ఇక్కడ ఉంది. ఇక్కడ ఇక్కడ రావచ్చు 1. ఇక్కడ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇక్కడ రాదు. ఈ రెండిట్లో. ఇక్కడ, ఇక్కడ రావచ్చు 1 అనేది. ఓకే. సో, మీకు 1 అనేది ఇక్కడ రాదు, ఇక్కడ రాదు, ఇక్కడ రావచ్చు. ఓకే. ఇక్కడ రావచ్చు. ఇక్కడ రాదు. ఇక్కడ రావచ్చు. సో, ఈ 2 ప్లేసెస్‌లో ఎక్కడైనా రావచ్చు 1. 1, 2, 3, 4, 5, 6 అనేది చూడండి ఒకసారి. 6 అనేది ఇక్కడంతా రాదు. ఇక్కడ కూడా పాసిబిలిటీస్ ఎక్కువే ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఈ బ్లూ బాక్స్‌లో 1, 2, 3, 4, 5 చూడండి ఒకసారి. 5 అనేది ఇక్కడ ఈ బాక్స్‌లో ఇక్కడే వస్తుంది కాబట్టి ఇక్కడ రాదు 5. సో, 5 ఆల్రెడీ ఉంది. నెక్స్ట్ 6 కూడా పాసిబిలిటీస్ ఎక్కువే ఉన్నాయి. నెక్స్ట్ 7 ఇక్కడ రాదు. ఇక్కడ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇక్కడ ఎలా రాదు. సో, 7 అనేది మీకు ఇక్కడ, ఇక్కడ రావచ్చు. ఇక్కడ రావచ్చు. ఓకే. 7 అనేది 7 అనేది మీకు ఇక్కడ రావచ్చు.
ఇక్కడ రావచ్చు. అలాగే ఇక్కడ గూడా రావచ్చు. 7. ఓకే. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఇక్కడ 1 ఇక్కడ ఈ బాక్స్‌లో రాదు. ఇక్కడ మనకి ఈ బాక్స్‌లో రావచ్చు. నెక్స్ట్ ఇక్కడ 1 అనేది రాదు. ఇక్కడ 1 అనేది ఇక్కడ రావచ్చు. సో, 2 పాసిబిలిటీస్. నెక్స్ట్ 2 చూడండి. 2 అనేది ఇక్కడ రావచ్చు. ఇక్కడ ఆల్రెడీ రాదు. ఇక్కడ రాదు. అలాగే ఇక్కడ మీకు ఇక్కడ రావచ్చు. సో, 2 అనేది కూడా 2 పాసిబిలిటీసే ఉంది. సో, 3, 4, 5 అనేది ఇక్కడ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇంక రాదు. నెక్స్ట్ 7, 7 కూడా ఉంది. 7, 7, 8, 4, 8, 3 ఉంది కాబట్టి ఇక్కడ 8 అనేది ఇక్కడ ఎక్కడ రాదు. సో, 8 అనేది మీకు ఈ రెండిట్లోనే ఎక్కడో ఒక చోట వస్తుంది. ఓకే. సో, 8 అనేది ఇక్కడ వస్తుంది కాబట్టి ఇది కొద్దిగా టైమ్ టేకింగే కొద్దిగా పజిల్. ఇది కొద్దిగా మనకి సాల్వ్ అనేది కొద్దిగా టైం పడుతుంది. ఇక్కడ చూడండి 1, 2, 3 ఫిఫ్త్ రోలో 1, 2, 3, 4, 5 ఉంది. 6 మిస్సింగ్. 8 మిస్సింగ్. 9 మిస్సింగ్. 6, 8, 9. 8 అనేది ఇక్కడ రాదు. ఇక్కడ ఆల్రెడీ ఉంది. ఇక్కడ 8 రావచ్చు. అలాగే 8 అనేది ఇక్కడ రావచ్చు. ఓకే. సో, ఇక్కడ 8 అనేది ఇక్కడ రావచ్చు. ఇక్కడ రావచ్చు. అలాగే 9. 9 ఈ బాక్సెస్‌లో ఇక్కడ రాదు. ఇక్కడ రావచ్చు. ఇక్కడ రావచ్చు. రావచ్చు. ఓకే. ఇంక బ్యాలెన్స్ 6. 6 అనేది ఇక్కడ రావచ్చు. అలాగే ఇక్కడ కూడా రావచ్చు. ఇక్కడ రావచ్చు. ఓకే. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీకు 5, 8 ఉంది. 5, 7, 5, 8, 7. సో, ఇక్కడ మీకేంటొస్తుంది? 5 ఇక్కడ 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది, 5 ఒక పాసిబిలిటీ ఉంది. 6 ఒక పాసిబిలిటీ ఉంది. 7 కూడా ఒక పాసిబిలిటీ ఉంది. అలాగే 8 కూడా ఒక పాసిబిలిటీ. అలాగే 9. సో, ఇక్కడ మీకు ఎక్కువ పాసిబిలిటీస్ అనేటివి ఇక్కడ ఉన్నాయి. 5, 6, 7, 8, 9. ఓకే.
ఈ 7 అనేది ఇది అంతటా మీకు ఇక్కడ వస్తుంది. ఇక్కడ రాదు. ఇక్కడ రాదు. ఇక్కడ రాదు. మళ్ళీ ఇక్కడ రావచ్చు కదా! 7 అది ఇప్పుడు ఇక్కడ రాదు 7. ఓకే. 7 అనేది మీకు కంపల్సరీగా ఈ బాక్సెస్‌లో ఇక్కడ రాదు. ఈ రెండిట్లోనే వస్తుందన్నమాట. ఈ రెండిట్లోనే ఏదో ఒక 7 వస్తుంది. సో, ఇక్కడ మీకు రాదు 7. సో, 7 అనేది ఇక్కడ రాదు. ఇక్కడ రావచ్చు. ఇక్కడ రావచ్చు. ఇక్కడ రావచ్చు. ఇక్కడ రావచ్చు. హ్మ్. సో, 7 అనేది మళ్ళీ ఇక్కడ రావచ్చు. ఇక్కడ రావచ్చు. 7. సో, 7 అనేది కంపల్సరీగా మీకు ఇక్కడే రావాలి. ఈ 7. సో, ఈ 7 ఇక్కడ పోతుంది. అలాగే ఈ 7 ఇక్కడ పోతుంది. సో, ఇక్కడ సింగిల్ 7. సో, సింగిల్ 7 కాబట్టి ఇది మనం ఫిలప్ చేసుకోవచ్చు. ఓకే. అలాగే ఇక్కడ మీకు 5 సింగిల్ 5 ఇక్కడ 8 రాదు. ఎందుకంటే ఇక్కడ 8 ఆల్రెడీ ఉంది. సో, ఇక్కడ 5 అనేది ఫిలప్ చేసుకోవచ్చు. ఇక్కడ సింగిల్ 8 అయిపోయింది. ఇక్కడ మనం 8 అనేది ఫిలప్ చేసుకోవచ్చు. ఓకే. అలాగే ఇప్పుడు ఇక్కడ 8 అనేది ఇక్కడొస్తుంది మీకు 8 ఇక్కడ రాదు. ఇక్కడ రాదు. ఇక్కడ రాదు. ఇక్కడ రాదు. సో, 8 అనేది ఇక్కడ ఒకటే వస్తుంది. ఇక్కడ ఫిలప్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ సింగిల్ 8 అయిపోయింది. ఇక్కడ 8 అయిపోయింది. ఓకే. ఇక్కడ రాదు మీకు 8. 8 అనేది ఇక్కడ ఫిల్లప్ ఇక్కడ 8 అనేది ఇక్కడ మీకు రావచ్చు. ఇక్కడ రాదు. ఇక్కడ రావచ్చు. ఇక్కడ 8. చూడండి 8 అనేది ఇక్కడ రాదు. ఇక్కడ రాదు. సో, 8 అనేది ఇక్కడ ఈ రెండిట్లో ఎక్కడైనా రావచ్చు. సో, 8 అనేది కంపల్సరీగా 8 అనేది ఇక్కడే వస్తుంది. ఈ రెండిట్లో ఈ బాక్సెస్‌లో. సో, 8 అనేది ఇక్కడ రావాలి. ఓకే. ఎందుకంటే 8 అనేది ఇక్కడ రాదు. అలాగే ఇక్కడ కూడా రావచ్చు 8. ఓకే. హ్మ్. సో, 8 అనేది మీకు ఇక్కడ రాదు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఉంది. ఓకే. సో, ఇక్కడ 8, ఇక్కడ 8. ఇక్కడ కూడా 8 అనేది మీకు రావచ్చు. సో, ఇక్కడ 8. నెక్స్ట్ ఇక్కడ 8 రాదు. ఇక్కడ 8 రావచ్చు. ఇక్కడ 8 రావచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ 8 ఇక్కడ రాదు. ఇక్కడ రాదు. ఇక్కడ, ఇక్కడ రావచ్చు 8. సో, 8 అనేది కంపల్సరీ ఇక్కడ గాని వస్తుంది. ఓకే. ఇక్కడ 8 రాదు. సో, ఇక్కడ 8 రాదంటే ఇక్కడ రావచ్చు. లేదా ఇక్కడ రావచ్చు.
హ్మ్. ఇక్కడ చూడండి. ఇక్కడ 8 ఇక్కడ రాదు 8. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ రాదు 8. సో, ఇక్కడ ఒకటే వస్తుంది 8. సో, ఇక్కడ 8. ఇక్కడ రాదు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఈ 8s ఉన్నాయి కాబట్టి ఇక్కడ రాదు. సో, ఇక్కడ మళ్ళీ ఇక్కడ 8 ఉంది కాబట్టి ఇక్కడ రాదు. ఇక్కడ ఒకటే వస్తుంది. సో, 9 సింగిల్. 9 ఫిలప్. సో, బ్యాలెన్స్ ఏంటి? 1, 2, 3, 4, 5, 6. 6 ఒకటి బ్యాలెన్స్. సో, ఓకే. 6 ఇక్కడ ఫిలప్ అయిపోయింది. ఇక్కడ ఇది ఫిలప్ అయిపోయింది. ఓకే. సో, 6 అనేది ఇక్కడ ఎక్కడొస్తుంది? ఇక్కడ రాదు. సో, ఈ రెండిట్లో ఒక దాంట్లో వస్తుంది 6. ఓకే. ఇప్పుడు 7 ఇక్కడ వచ్చింది కాబట్టి మనకి హ్మ్. ఇక్కడ మీకు 6 ఇంకా 2, 3, 2 ఇక్కడ 6 ఇక్కడ అంతటా ఎక్కడ రాదు. సో, 6 అనేది ఇక్కడ ఒకటే వస్తుంది. 6 ఇక్కడ. ఓకే. అలాగే 6 ఎక్కడ రాదు. ఎక్కడ రాదు. ఈ బ్లూ బాక్స్‌లో. సో, ఇక్కడ గాని, ఇక్కడ గాని 6 వస్తుంది. ఇక్కడ. ఇక్కడ. సో, ఈ 3 దాంట్లో ఇక్కడ. సో, ఇక్కడ మీకు 6 రాదు. ఓకే. ఇక్కడ 6 రాదు. ఇక్కడ 6 రావచ్చు. ఇక్కడ 6 రాదు. ఇక్కడ 6 రావచ్చు. అది ఇంకా మనకి టైం పడుతుంది రెడ్యూస్ అవ్వడానికి. ఈ బాక్స్ చూద్దాం. ఈ ఫిఫ్త్ రోలో వస్తుంది చూడండి. 1, 2, 3, 4, 5, 6. 6 అనేది ఇక్కడ ఉంది. సో, ఇక్కడ రాదు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ 6, 7 ఉంది. 8, 9. 8 అనేది ఇక్కడ రాదు. 8 అనేది ఇక్కడ గాని వస్తుంది. ఓకే. 8 గాని, ఇక్కడ గాని 8 వస్తుంది. సో, 9 అనేది ఇక్కడ గాని. ఓకే. బట్ ఇక్కడ మీకు సింగిల్‌గా ఉంది 9. సో, ఇక్కడ మనం డైరెక్ట్‌గా 9 ఫిలప్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ 6, 8, 9 మిస్సింగ్ కదా! 3 బాక్సెస్‌లో. 6, 8 అనేవి ఆల్రెడీ ఉన్నాయి. సో, 9 ఒకటే వస్తుంది. ఇక్కడ 6, 8. ఓకే. సో, 9 అనేది అక్కడ ఫిలప్ అయిపోయింది. 9 అనేది ఇక్కడ రాదు. ఇక్కడ రాదు. ఇక్కడ రాదు. సో, 9 అనేది మీకు ఇక్కడ రావచ్చు. ఇక్కడ రావచ్చు. ఇక్కడ రాదు. ఓకే. సో, కంపల్సరీగా 9 అనేది ఈ 2 దాంట్లో ఇక్కడ రావాలి కాబట్టి 9 అనేది ఇక్కడ రాదు. ఈ బ్లూ బాక్స్‌లో ఇక్కడ రాదు. సో, ఈ బ్లూ బాక్స్‌లో రాకపోతే ఇక్కడ 9 ఉంది. ఇక్కడ 9 రాదు. ఇక్కడ 9 రాదు. ఎందుకంటే ఇక్కడ 9 ఆల్రెడీ ఉంది. సో, 9 అనేది కంపల్సరీ ఇక్కడొస్తుంది. ఓకే.
నెక్స్ట్ ఇక్కడ 7 ఒకటి ఇక్కడ రావచ్చు. 8, 9 అయిపోయిందా? 9 ఇంకా ఉంది. 9 చూద్దాం. 9 అనేది ఇక్కడ ఉంది. ఈ బాక్స్‌లో ఉంది. ఇక్కడ ఉంది. 9 అనేది ఇక్కడ ఆల్రెడీ ఉంది. సో, అక్కడ అవసరం లేదు. 9 ఇక్కడ, ఇక్కడ ఉంది 9. మళ్ళీ ఇక్కడ రాదు 9 ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఉంది. ఇక్కడ ఉంది. ఇక్కడ రాదు. సో, ఇక్కడ ఒక పాసిబిలిటీ ఉంది. ఇక్కడ ఇక్కడ రాదు 9 ఎందుకంటే ఇక్కడ ఉంది. ఓకే. సో, మీకు 2 చోట్ల 9 ఉంది. సో, ఇక్కడ ఇక్కడ గాని, ఇక్కడ గాని 9. ఓకే. నెక్స్ట్ ఒకసారి ఇక్కడ చూద్దాం. ఈ బాక్స్‌లో 9 లేదంటే ఈ పింక్ బాక్స్‌లో చూడండి ఒకసారి 9 ఎక్కడొస్తుందో. ఇక్కడ 9 అనేది రాదు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఉంది. సో, ఈ రెండిట్లోనే 9 రావాలి. సో, ఇక్కడ 9, 9. 9, 9. ఓకే. నెక్స్ట్ ఇది మిస్సింగ్ ఏంటి ఇక్కడ? ఈ కాలమ్‌లో 7 ఒకటే మిస్సింగ్. సో, 7 ఒకటే మిస్సింగ్ కాబట్టి మనము 7 అనేది ఇక్కడ పెట్టుకోవచ్చు. ఓకే. 7 అనేది ఇక్కడ పెట్టుకోవచ్చు మనం. డైరెక్ట్ ఫిల్అప్ చేసుకోవచ్చు. 7 అయిపోయింది. నెక్స్ట్ 8, 9. 8 ఇక్కడ ఉంది కాబట్టి 8 అనేది ఇక్కడ వస్తుంది. ఇంకా మిస్సింగ్ ఏంటి? 6, 7, 1, 2, 3, 4, 5. 5 మిస్సింగ్. 5. ఓకే. ఇక్కడ చూడండి మిస్సింగ్ ఏంటి? 1, 2, 3, 4, 5. 5 అనేది ఇక్కడ ఇది ఇక్కడ ఉంది కాబట్టి 5 అనేది ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇక్కడ రాదు. సో, ఇక్కడ వస్తుంది 5. నెక్స్ట్ 6 చూడండి. 6 ఇక్కడ రాదు. ఈ రెండిట్లో ఎక్కడో ఒక చోట వస్తుంది. ఇంకా 5, 6, 7. 7 ఇక్కడ రాదు. సో, 7 అనేది ఇక్కడ వస్తుంది. సో, 7. సో, ఈ 2 తర్వాత మనం రెడ్యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి. 1, 2 చూడండి ఒకసారి. 2 అనేది ఇక్కడ లేదు. ఇక్కడ ఉంది. ఇక్కడ రావచ్చు. సో, 2 అనేది ఇక్కడ రావచ్చు. ఇక్కడ రావచ్చు. ఓకే. 3, 4, 5, 6. ఈ 6 కూడా మనకి ఈ 6 కూడా ఇక్కడ రాదు. 6 అనేది కూడా ఇక్కడ రావచ్చు. 6 అనేది ఇక్కడ రాదు కాబట్టి ఇక్కడ రాదు. సో, 6 అనేది ఇక్కడ రావు. మళ్ళీ పైన కూడా రావచ్చు 6 అనేది. 9 చూసుకుంటే 9 ఇక్కడ రాదు. ఇక్కడ రావచ్చు. ఇక్కడ రాదు. ఇంకా 9 అనేది ఇక్కడ.
సో, 9 అనేది ఇక్కడ ఒకటే వస్తుంది. మళ్ళీ ఇక్కడ రావచ్చు. ఓకే. 9 అనేది ఇక్కడ రావచ్చు. ఇక్కడ 9 ఉంది. ఇక్కడ 9 ఉంది. ఇక్కడ 9 రాదు. ఓకే. 9 అనేది ఇక్కడ రాదు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఉంది. మళ్ళీ 9 ఇక్కడ ఇక్కడ కూడా రావచ్చు 9. ఇక్కడ రాదు. సో, 9 అనేది ఇక్కడ కూడా రావచ్చు. ఒకసారి ఈ బాక్స్‌లో 1, 4, 5 ఇక్కడ, 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 ఇక్కడ రావచ్చు. ఇక్కడ రావచ్చు. 5, 5 అనేది ఇక్కడ రాదు. నెక్స్ట్ 6 ఇక్కడ ఉంది. 7 ఉంది. 8 అనేది ఇక్కడ రాదు. 8 అనేది మళ్ళీ ఇక్కడ రాదు. ఇక్కడ మళ్ళీ 8 రావచ్చు. ఇక్కడ 8 రావచ్చు. ఇక్కడ 9 రాదు. ఇక్కడ 9 రావచ్చు. ఇక్కడ 9 రావచ్చు. 9 రాదు. ఓకే. ఇక్కడ 1 అనేది సింగిల్. సో, సింగిల్ మనం ఫిలప్ చేసుకోవచ్చు. ఇక్కడ 8 సింగిల్ అయిపోయింది. 8 అనేది ఇక్కడ ఫిలప్ చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ మనకి చూడండి ఒకసారి 7 ఈ 7 అనేది ఒకటే వస్తుంది ఇక్కడ. 8 అనేది రాదు. ఓకే. 6 కూడా పాసిబిలిటీ ఉంది. సిక్స్ కూడా పాసిబిలిటీ ఉంది. ఇక్కడ కూడా 6 అనేది పాసిబిలిటీ ఉంది. ఓకే. ఇక్కడ మీకు 6, 5, 9 ఇక్కడ 7 ఇక్కడ అన్నీ ఉన్నాయి. 1 ఉంది. 2 ఉంది. 3 ఉంది. 4 ఉంది. 5 ఉంది. 6 ఉంది. 7 మిస్సింగ్. 8 ఉంది. 9 ఉంది. సో, 7 ఒకటి రావాలి. 7 ఓకే. ఇక్కడ మీకు 9 ఒకటే మిస్సింగ్. సో, ఇక్కడ మీకు 9 ఒకటే రావాలి. ఓకే. ఇక్కడ మీకు ఇప్పుడు 8 ఒకటే మిస్సింగ్. ఇక్కడ 6 ఒకటే మిస్సింగ్. ఇక్కడ 6 ఒకటే రావాలి. ఇక్కడ 9 మిస్సింగ్. ఇక్కడ మీకు 8 ఒకటే మిస్సింగ్. 8 ఒకటే రావాలి. ఓకే. ఇక్కడ మిస్సింగ్ 1, 2 2, 3, 4, 5, 6 మిస్సింగ్. సో, 6 అనేది ఇక్కడ రావాలి. ఓకే. ఇక్కడ మీకు అంత 7 ఒకటే మిస్సింగ్ ఇక్కడ. 7, 6 ఉంది. ఓకే. 8, 9 కూడా ఉంది. ఓకే. సో, ఇక్కడ మీకేం రావాలి? 7. సో, ఇక్కడ మీకు సింగిల్ 6 రావాలి. అయిపోయింది గేము. సో, చాలా టైం పట్టింది. ఇవి సింగిల్స్ అన్నీ మీరు డైరెక్ట్ ఫిలప్ చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ 6 మిస్సింగ్. సో, ఇప్పుడు ఇక్కడ 2 అనేది ఇక్కడ రావాలి.
ఇక్కడ 7 వస్తుంది. మళ్ళీ ఇక్కడ 2 వస్తుంది. సో, ఫైనల్‌గా మనం కంప్లీట్ చేసాం. అది గూడా కొద్దిగా టైమ్ టేకింగ్‌తో కొద్దిగా డిఫికల్టే ఉంటుంది జిగ్సాw పజిల్. సో, కొద్దిగా మనం టైమ్ టేకింగ్ తీసుకొని చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ 7 ఇక్కడ 1 లాస్ట్ నంబర్ ఏంటి? ఇక్కడ 1, 2, 3, 4, 5, 6 మిస్సింగ్ గదా! 6 ఇంకా మళ్ళీ 9 ఒకటి మిస్సింగ్. ఇంకొక లాస్ట్ నంబర్ ఇక్కడ 6 ఒకటి. సో, సాల్వ్ అయిపోయిందండి. సో, మనం జిగ్సాw పజిల్ అనేది ఇలాగ సాల్వ్ చేసుకోవచ్చు. సో, ఇది నేను సుడోకు సెంట్రల్ అని విండోస్ యాప్‌లో దొరుకుతుంది. అది దాంట్లో మీకు గేమ్స్ అనేవి ఉంటాయి. జిగ్సాw పజిల్ అనేది ఒక వేరియంట్ ఉంటుంది. అక్కడి నుంచి మీరు సాల్వ్ చేసుకుంటే మీరు అక్కడి నుంచి అలా సాల్వ్ చేసుకోవచ్చు. సో, సాల్వ్ అనేది మనం చేసాం గదా! జిగ్సాw పజిల్. సో, మళ్ళీ మనము ఈరోజుతో ఇంతే అండి టాపిక్. మళ్ళీ నెక్స్ట్ సెషన్‌తో మంచి టాపిక్‌తో కలుద్దాం. అంతవరకు బాయ్. థాంక్ యూ.